వెల్కమ్ బ్యాక్. సృష్టి కేసులో కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు మూడో రోజు విచారించనున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న నమ్రతతో పాటు కళ్యాణి, సంతోషిలను గోపాలపురం పోలీసులు నిన్న 6 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో పిల్లల అక్రమ విక్రయాలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులు ఫ్రీ క్యాంపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సృష్టి కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేయగా మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను మూడో రోజు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మూడో రోజు కూడా నమ్రతను విచారిస్తున్నారు. అయితే కీలక ఆధారాలు ఏమైనా లభించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆమె ఇప్పటి వరకు జరిపినటువంటి ఎవరైతే పిల్లల కోసం వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారో వారి విషయంలో ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూడా ఫ్రీ క్యాంప్ అంటే మేము ఉచితంగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా అనేక మందిని ఆకర్షించడమే కాకుండా వారికి మా వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా ఫలితం ఉంటుంది అనే విధంగా కూడా ప్రచారం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉదయం 6 గంటల నుంచి విచారణను గోపాలపురం పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ మొదలు పెట్టారు. నమ్రతతో పాటు కళ్యాణి, సంతోష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా పోలీసులు అయితే విచారించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ కేసు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈమె ఏదైతే ఒక ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేశారో ఆమె ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచి పూర్తిగా కూడా తెలంగాణ లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వారిని టార్గెట్ గా పెట్టుకుని అనేక రకాల దందాలు, ఇవి కేవలం ఒక్క రకంగానే కాదు అనేక రకాల దందాలకు పాల్పడినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని కోణాలలో కూడా గోపాలపురం పోలీసులు అయితే విచారణ మొదలుపెట్టారు. రైట్ నౌ మూడో రోజు విచారణ ఏదైతుందో ఆ మూడో రోజు విచారణ కూడా మొదలైంది. రైట్, థ్యాంక్ యూ మధు.